ఆధ్యాత్మికత అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఇక్కడ హిందూస్ ధర్మ సాంప్రదాయాలు. ముఖ్యంగా అవి పాటించేది మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్ళే పాటిస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఆడవాళ్ళు కూడా పాలకులైతే ఎంత బాగుంటుందనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ వరంగల్ అంటేనే ఇక్కడ రాణి రుద్రమదేవి లాంటి పాలకులు పరిపాలించినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అట్లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ కొత్త మండలం ఏర్పడిన తర్వాత మారినేని వంశస్థులు కూడా ఆ ప్రాశస్త్యంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించి కూడా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడంతో పాటు ఐనవోలు మండల కేంద్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎంపీగా ఇక్కడ మధుమతి గారు మారినేని వంశస్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే వారు ఆలయ ధర్మకర్తలుగా ఉండడంతో పాటు ఇక్కడ కొన్ని వెనుక జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మంచి చెడు, ఎందుకంటే ఆడవాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా చక్కబెట్టేది వాళ్ళే కాబట్టి అది ఇల్లును, గ్రామాన్ని, అలాగే మండలాన్ని కూడా వాళ్ళే పాలకులు అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మొదటి ఎంపీగా ఉన్నటువంటి మధుమతి గారితో మనం మాట్లాడదాం. ఐనవోలు మండలానికి సంబంధించి, అలాగే జాతర సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఈ జాతరను రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలంటే వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగానే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇక్కడ మీ ఐనవోలు మల్లన్న జాతర అంటేనే చాలామంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహిళా భక్తులు కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఎందుకంటే మగవాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, కానీ అన్ని కార్యక్రమాలు చేసేది ఇక్కడ బోనాలు, నైవేద్యాలు సమర్పించడము, వండడము, ప్లస్ పిల్ల పాపల్ని కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యతనే ఉంటారు. ఆడవాళ్ళు అంటేనే ఆదిపరాశక్తి స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాము. అట్లాంటిది ఐనవోలు మల్లన్న మండలానికి కూడా మీరు ఒక ధర్మకర్తలతో పాటు ఎంపీగా ఉన్నారు. ఇక్కడ వాతావరణం ఎట్లా కనిపిస్తుంది, జాతర నిర్వహణ ఎట్లా జరగబోతుంది? ముందుగా ఐలోని మల్లన్న స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఐలోని మల్లన్న తలుచుకున్న చాలా సంతోషం. ఐలోని మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉన్నవి. ఐలోని మల్లికార్జున స్వామిని కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. అది ప్రతి ఒక్కరి నమ్మకము. దానికి ముఖ్యంగా మేము చాలా రుణపడి ఉన్నాము మల్లికార్జున స్వామికి. మా కుటుంబము మా పెళ్లి కావడానికి ప్రత్యక్ష దైవం మల్లికార్జున స్వామి. ఆ రోజు గరుడ స్తంభ ప్రతిష్టాపన కోసం సారు చైర్మన్గా ఉండ్రి 9 సంవత్సరాలు జంటగా ఉంటేనే అని అప్పుడు ఉన్నటువంటి సోమయ్య గారు మా పెళ్లి జరిపించడం జరిగింది. వారం రోజులలో మా పెళ్లి చేయడం జరిగింది. అసలు స్వామి ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుతాడో, ఎవరిని ఎలా తీర్చిదిద్దుతాడో తెలియదు. కానీ మల్లికార్జున స్వామిని కొలిచిన వారికి అందరికీ మంచి జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండగాలని ముందుగా మీతో తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పటివరకు ఏంటంటే మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మీరు మండల అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఐనవోలు జాతర కూడా మీరే ఇక్కడ ధర్మకర్తలుగా ఉంటున్న నేపథ్యంలో మహిళా భక్తులకు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మహిళా భక్తులకు ఇంతకుముందు ఇన్ని వసతులు లేకుండే. నేను ఎంపీపీగా అయినాక 5 సంవత్సరాల నుంచి టాయిలెట్స్ కూడా నుంచి 2 టాయిలెట్ బ్లాక్లు ఏర్పాటు చేశాము. టెంపరవరీగా ఆర్డబ్ల్యూఎస్ నుంచి ప్రతి సంవత్సరము టాయిలెట్ బ్లాక్స్ పెంచుకుంటూ పోతున్నాము. స్పెషల్ ఫండ్ కలెక్టర్ గారు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ టాయిలెట్స్ ఇంకా అయినా చాలా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. గెస్ట్ హౌజులు చాలా తక్కువ ఉన్నాయి. గెస్ట్ హౌజులు లేకపోవడం వల్ల జనాలు స్టే కాలేకపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ కొన్ని సత్రాలు ఏర్పాటు చేసి చాలా ప్లేస్ ఉంది, ఎక్కడా లేదు, ఏ టెంపుల్కు లేనటువంటి 5 ఎకరాల ప్రాంగణంలో 5 ఎకరాలలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. ఆవరణంలో కొన్ని 16 ఎకరాలు, ఇప్పుడు 5 ఎకరాలలో కూడా ఉంది, మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాలల్లో ఎన్ని ఏర్పాటు చేసుకునే వసతుల సౌకర్యం ఉంది. కానీ ఎందుకో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రాకముందు చిన్న చూపు చూసిండ్రు, వచ్చినాక కూడా మల్లికార్జున స్వామి మీద ప్రభుత్వాలు కొంచెం చిన్న చూపే చూస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకు అంటే సిటీకి దగ్గర లేదు, కొమరల్లిలో జరిగినంత అభివృద్ధి ఐనవోలులో జరగడం లేదు. అయినా వీలైనంత వరకు ప్రతి జాతర ముందు కొన్ని సౌకర్యాలు కొత్తగా పెంచుకుంటూ పోతున్నారు గవర్నమెంట్. అయినా ఇంకా చాలా వసతులు కల్పించాలి. ముఖ్యంగా ఐలోని మల్లన్న సంతానానికి చాలా ముఖ్యమైనది. ఎవరం కోరుకున్నా కూడా సంతానం లేని వాళ్ళకు తప్పకుండా సంతానం ఇస్తారు. దీనికి నిదర్శనం మన మాజీ మంత్రి మన సత్యవతి రాథోడ్ గారి కోడలు ఒకరోజు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు మాకు మేడం ఉండి, పెద్ద కోడలికి ఇంకా పిల్లలు కాలేదమ్మా అంటే నేను తీసుకొచ్చి ముడుపు కట్టించినాక 1 year లోపు మనవరాలు వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకొని పోయినరు. లాస్ట్ ఎంపీడీఓ మేడం ఉండ్రి, వెంకటరమణ మేడం కోడలకు కూడా అమెరికాలు ఉంటారు, తీసుకొచ్చి ముడుపు కట్టించినాక మనవరాలు వచ్చింది. చాలా మందికి, ఎంతమందికో ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నది వర్ధన్పేట, ఆ అమ్మాయికి ముడుపు కట్టించినాక పాప పుట్టింది. ఎందరికో కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి ఈ మల్లికార్జున స్వామి ఇంకా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రిని రమ్మన్నా ఇంతవరకు దర్శనం చేసుకోలేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వస్తే ఐలోని మల్లన్న ఆవరణం డెవలప్మెంట్ జరిగిపోద్దేమో అని మా ఆశ, ఐలోని ప్రజల ఆశ. మేము
రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాము. కానీ ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలలో వస్తారేమో, ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడు పిలిపించుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నాము. దేవుడు చల్లగా చూస్తారు అందరినీ. తప్పకుండా అయిలోని అభివృద్ధి చెందుతుంది, అతి తొందరలోనే ఆశిద్దాము. ఎందుకంటే కొన్ని గెస్ట్ హౌజులు కట్టి కొన్ని వసతులు కల్పిస్తే ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు. భక్తులు వస్తలేరని కాదు, దినదినాభివృద్ధి చెందుతుంది, కానీ వసతులు లేక స్టే కావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మెయిన్ నాన్ వెజ్ ఉండదు, బోనాలు పట్నాలే. బోనాలు పట్నాల కాడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆ బోనం పట్నమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరాలు పట్టడం కొంగు బంగారమై నిలుస్తున్నది వరాలు పట్టిన వాళ్ళందరికీ మల్లికార్జున స్వామి. కనుక కొన్ని వసతులు కల్పిస్తే ఈ దేవస్థానము రాష్ట్రంలో కాదు, ఇప్పుడు దేశమంతా పాకిపోయింది. కనుక దీన్ని కొంచెం డెవలప్ చేసి ఈ ఊరు కూడా అభివృద్ధి చెందింది. మల్లికార్జున స్వామి దేవస్థానంతో చాలామంది చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళ జీవనోపాధి కల్పించుకుంటున్నారు ఈ 3 నెలల్లో. కానీ కాకపోతే అక్కడ ఉన్నటువంటి దుకాణాలను ఒక లెవెల్లో పెట్టేసి అక్కడ ప్లేస్ పెద్ద చేస్తే స్టే చేయడానికి ఇబ్బంది కాదు. అది గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇన్సెట్ తీసుకొని ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ముఖ్యంగా వాళ్ళ ద్వారానే పైకి తెలుస్తుంది ఏదైనా. ఎమ్మెల్యే గారు తీసుకొని, తను కొత్తగా వచ్చిండ్రు కదా ఎమ్మెల్యే గారు కూడా, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డెవలప్మెంట్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఆ దుకాణాలన్నీ మంచిగా సెట్ చేసి అక్కడ ఒక మంచి వాతావరణం నెలకొల్పితే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మహిళలకు మాత్రం ఇంకా టాయిలెట్ బ్లాక్స్ పర్మనెంట్గా ఉండాలి. చాలా పర్మనెంట్ టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించాలని మీ ద్వారా తెలుసుకుంటున్నాను. ఓకే మేడం, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆలయం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ముందు డిపిఆర్లు రూపొందించాలని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక ఎండోమెంట్ ఈవో కూడా ఇక్కడ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇంతమంది ఈవోలు మాట్లాడుతున్నారు, ఇంత మారుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు డిపిఆర్లు ఉంటే తప్ప డీ ప్లానింగ్ రిపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ప్లస్ దానికి సంబంధించినటువంటి అవసరాలు, వచ్చేటువంటి భక్తుల సంఖ్య, రవాణా సౌకర్యాలు, ఇవన్నీ ప్లానింగ్ ఉండి దీని యొక్క ఆవశ్యకత ప్రజలకు ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా వివరించాల్సినటువంటి బాధ్యత మీ వంశస్థుల్లో ఉంటుంది, అలాగే ఈఓ మీద ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ డిపిఆర్లు రూపొందించకపోవడం వల్లనే ఆలస్యం అవుతుందా? అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు రావాలి, సెంట్రల్ డిపార్ట్మెంట్ రావాలని చెప్పి అంటున్నారు, కానీ అసలు డిపిఆర్లు ఏమైనా రూపొందించారు? ఎందుకంటే ఆలయ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంది. డిపిఆర్లు ఇంతవరకు రూపొందించలేదు. లాస్ట్ టైము మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2 ఇయర్స్, ఈ గవర్నమెంట్ రాకముందు 2 ఏళ్ల ముందు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు డిపిఆర్ తయారు చేసిండ్రు. డెవలప్ చేస్తాము అనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది అది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది కనుక ఈ గవర్నమెంట్ దగ్గర లేదు. కానీ ఈ గవర్నమెంట్ కూడా ఒక ఎవరినైనా అర్కాల వాళ్ళని పంపించి మొత్తం తయారు చేసి డెవలప్మెంట్ చేస్తే దీని రూపురేఖలు మారుతాయని మేము ఆశిస్తున్నాం. మేడం, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎందుకంటే మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేటువంటి భక్తులు ముందు ఐనవోలు మల్లన్న, తర్వాత కొమరవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత మాత్రమే అమ్మవార్లను దర్శించుకోవాలనేది ఒక ఆనవాయితీగా శతాబ్దాల నుంచి వస్తుంది. అట్లాంటప్పుడు ఈ 3 నెలలు కూడా వచ్చేటువంటి భక్తులు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ మేడారంలో కూడా కేబినెట్ సమావేశం జరగబోతుంది. అంటే రాష్ట్ర మంత్రివర్గం అంతా ఇక్కడికే వచ్చి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము, అది కూడా ఏంటంటే స్వామి అమ్మవార్ల మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా అట్లా ఉన్నది. మరి ఈ సమయంలో కనుక ఈలోపు మీరు ఏమన్నా ప్రణాళికలతో పాటు కేబినెట్ అంటే ఆ సమావేశంలో కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు మన జిల్లాకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ కొద్దిగా యాక్టివ్గానే పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు వీరి ద్వారానైనా సరే వీలైనంత తొందరగా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మరి వచ్చే సంవత్సరం, ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంకా ఉందని చెప్పి అంటున్నారు కదా, ఈ 3 ఏళ్ళైనా వచ్చేటువంటి అవకాశాన్ని ప్రణాళికలకు ఏమైనా సిద్ధం కాబోతున్నారా? ఉంది అని ఆశిస్తున్నాం. ఈరోజు లాస్ట్ ఇయర్ ఎండోమెంట్ మంత్రి గారు రాలేదు, ఈ సంవత్సరం ఈ రోజే వచ్చి దర్శనం చేసుకుని మొత్తం దేవస్థానం మొత్తం తిరిగినారు. 2 అవర్స్కి ఎక్కువ ఉన్నారు. అన్నీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ తెలుసుకున్నారు. ఇది మా అదృష్టమే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారును మేడం మొత్తం తిరిగినారు కనుక రేపు మంత్రి సీఎం గారు వస్తున్నారు కదా 19th, వచ్చినప్పుడు చెప్తారేమో, దీన్ని డెవలప్ చేస్తారేమో అని ఆశిస్తున్నాము. మీ ద్వారా కూడా తెలిస్తే మళ్ళొకసారి వారికి ఆలోచన కూడా వస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఓకే, నిజంగా చాలా అద్భుతమైనది. ఎందుకంటే వారి ఇంటెన్షన్, ఎందుకంటే ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాన్ని
తాము మాత్రమే దర్శించుకుంటున్న అనుభూతి మాత్రం కొంతమందికే కలుస్తుంది. కాబట్టి ఇంకా ఇది ఒక దశ దిశలా వ్యాపించి తెలంగాణ ప్రాంతం అంతా ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. బీబీసీ లాంటి న్యూస్ ఛానల్స్ కూడా దాని యొక్క ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అంతకు ముందే ఉన్నటువంటి ఇక్కడ ఐనవోలు మల్లన్న జాతరను కూడా అద్భుతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎందుకంటే చరిత్రను వెలికి తీయాల్సినటువంటి బాధ్యతతో పాటు దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కావాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది కూడా వారి మాటల్లో ఉన్నది. ఇప్పటికే 5 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణమే ఉంది. మరో 16 ఎకరాల ప్రాంగణంలో కూడా ఎన్నో కాటేజీలు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడ భూమి ల్యాండ్ అక్విజిషన్ అవసరం కూడా ఏం లేకుండా 16 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ ప్రాంతం ఉంది. కాబట్టి కేవలం ఒక సంకల్పం మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. ఆ సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఏ ఆలయానికి లేని ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ దేవాలయము రాబోయే రోజుల్లో కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు ఎట్లాగైతే పోటెత్తుతున్నారో ఏ ఆలయానికైనా ఒక చారిత్రక నేపథ్యము ప్రాశస్త్యం ఉంటుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటే దీని యొక్క అభివృద్ధి నల్లేరు మీద నడికే అన్నటువంటి ఒక ఆలోచనలు ఆశాభావాన్ని కూడా మారినేని వంశస్థులు అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఐనవోలు మల్లన్న జాతర నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.